మా టీమ్మేట్ ఎంతో కష్టపడి రివైవ్ చేశాడు. నేను నా లూట్ కోసం కకృతి పడి అక్కడ దిగ్గానే పండబెట్టారు. ఏమైందంటే మా టీమ్మేట్ ఈసారి కొత్తగా మిల్లో దింపాడు. సరే కదా మా టీమ్మేట్ని ఒక నాక్ చేశాడు ఎనిమి. ఆడిని కొడదాం రష్కెళ్ళి ఆడికి 2 బుల్లెట్లు కొట్టాడు ఆల్బర్లతో. ఆడు నాక్ అయ్యాడు. వాడు నాక్ అవగానే మా టీం మొత్తం నీట్గా రివైవ్ చేసుకుని లూట్ చేసుకుంటున్నారు. నాకు షుగర్ ఆగల. లాంచ్ ప్యాడ్ వేసుకుని రివర్స్ సైడ్కి వెళ్ళా. అక్కడ ఆల్రెడీ రివైవ్ అవుతుంది అప్పటికే. వాడి దగ్గరికి వెళ్ళాను. 2 ఉన్నారు. ఒకటి ఫుల్ స్ప్రే కొట్టా. తీర చూస్తే 3 ఉన్నారు. ఇంకోటి కొడుతుంటే ఆడు కొడుతున్నాడు, ఈయన కొడితే ఆడు కొడుతున్నారు. నాకు దొరకట్లే, వాళ్ళు వేస్తున్నారు. సీరియస్గా మళ్ళీ రష్కెళ్ళాను. పండబెట్టారు ఈసారి. మా టీమ్మేట్లు నాకు రివైవ్ చేసి వాళ్ళు నీట్గా లూట్ చేసుకుంటున్నారు. వాళ్ళని బ్యాక్ నుంచి ఒక ఎనిమిది కొట్టాడు. వాళ్ళని కొడదామని వెళ్ళి వాడు నించున్నాడు అనమాట. వాడికి హెడ్ కొట్టా. వాడిని పండబెట్టారు. ఇంకా మా ఫ్రంట్లో యారసనల్ కీ దగ్గర ఎవడో లూట్ చేస్తున్నాడు. సరే కదని చెప్పి టీం మొత్తం తీసుకెళ్ళా. అక్కడ ఒక ఎనిమిది కనబడ్డాడు. వాడికి హెడ్ కొట్టి వాడు నాక్ చేశాను. వాడు నాక్ అయ్యాడా. ఇంకా నీట్గా లూట్ చేసుకున్నాను. ఫ్రంట్కి వెళ్ళా. వాళ్ళ టీమ్మేట్ ఇంకోటి వస్తున్నాడు. ఆడికి హెడ్ కొట్టాను. వాడు నాక్ అయిన వెంటనే వాళ్ళ బ్యాక్ సైడ్ ఇంకో టీమ్మేట్. వాడిని కొడదామని వాడికి హెడ్ కొట్టా. వాడు నాక్ అయ్యాడు. దిమితి వేసుకున్నాడు. ఆడిని ఫుల్ కిల్ చేసే లోపు ఇంకోటి కొట్టాడు రైట్ నుంచి. మా టీమ్మేట్ వచ్చి ప్యాకేజ్ రివైవ్ చేశాడు. రివైవ్ అవ్వగానే ఫ్రంట్లో ఇంకొక ఎనిమిది అనమాట. వాడు రాసుగా వచ్చాడు. వాడికి వెళ్ళి ప్లేన్ బాడీ కొట్టి వాడిని నాక్ చేశా. వాడు నాక్ అయిన వెంటనే ఇంకా నేనైతే మా టీమ్మేట్లు అందరూ నీట్గా లూట్ చేస్తున్నారనమాట. నాకు కిందన ఎనిమిస్ కనబడ్డారు. వాళ్ళకి క్రాస్ ఫైర్ అవుతున్నాయి. నాకు ఆగదు కదా, తిన్నగా వెళ్ళాను, కెలికించుకున్నా. వాళ్ళకి ఫుల్ డ్యామేజ్ అయిపోయాను. వాళ్ళు నీట్గా వాల్ వేసుకున్నారు. ఇంకా వాళ్ళ కోసం కక్కుర్తి పడి ఓపెన్లో తిరిగి వాళ్ళని కొడుతున్నా. రైట్ నుంచి ఇంకోటి కొట్టి పండబెట్టాడు. ఇంకా మా టీమ్మేట్లు 2 రివైవ్కి వెళ్ళారు. పాపం ఒకటి రివైవ్కి వెళ్ళి ఒక నాక్ అయిపోయాడు. ఇంకోటి రివైవ్కి వెళ్ళి మాకు రివైవ్ పట్టుకున్నాడు. రివైవ్ పట్టుకున్న వెంటనే నీట్గా జోన్లో దిగలే. నా లూట్ కోసం లూట్ దగ్గర దిగిన. కింద ఎవడు కనబట్లే. నేను దిగేశాను. దిగ్గానే నా ముందు ఒక ఎనిమి. వాడిని కొడదాం అనుకున్నా. వాడిని కొడదామంటే వాడు శాంటిని కట్టేసి పారిపోయాడు. ఇంకా నీట్గా ఉండాలా, నేను నీట్గా అక్కడే కూర్చొని లూట్ చేస్తున్నా పారిపోకుండా. వాడు మళ్ళీ వచ్చాడు, నన్ను పండబెట్టాడు. నాతో పాటు మా టీమ్మేట్ కూడా పండబెట్టాడు. హై గైస్, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.